హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఫ్రెండ్స్, ఇవాల్టి మన ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక ముఖ్యమైన వీడియో. చలికాలంలో గర్భవంతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఫుడ్, ఏం తినాలి, ఎలా తినాలి అనేది వీడియో అయితే ఈరోజు అనమాట. సో ప్రెగ్నెన్సీ అనే విషయం మనకు తెలుసు కానీ వింటర్కి తెలియదు కదా. వింటర్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏం లేదు కదా. మరి వింటర్లో నార్మల్ పీపులే చలికి వణుకుతూ పని చేయబుద్ధి కాక ఒక దగ్గర మూలకు కూర్చొని దుప్పట్లు అవన్నీ కప్పుకొని, రగ్గులు కప్పుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. మరి గర్భిణీలు, ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అండి. తన జాగ్రత్త చూసుకోవాలి, లోపల బేబీ జాగ్రత్తలు చూసుకోవాలి. మరి అది ఎలా? వింటర్లో తనని తను కాపాడుకుంటూ బేబీని ఎలా కాపాడుకోవాలి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే మంచి ఫుడ్ని ఏమేమి తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇది ఇవాల్టి మన వీడియో అన్నమాట. శీతాకాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక ముఖ్య విషయం ఏంటంటే, మన ఛానల్లో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ప్రతి వీక్ ఒక్కొక్క వీడియో పెడుతున్నాము. అందులో భాగంగా ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పి 3 సెక్షన్స్లో 30 సిమ్టమ్స్ దాకా 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. కొత్తగా తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ క్లారిఫై చేస్తూ నాకున్న అనుభవంతో, నేను గైనిక్నే కాదండి, నేను ఒక అమ్మనే, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను చూసింది, విన్నది, గ్రహించింది, తెలుసుకున్నది ఆ వీడియోస్ రూపంలో పెట్టాను. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ 1st మంత్ నుంచి 9th మంత్ వరకు 3 ట్రైమాస్టర్లో 9 మంత్స్లో ఒక్కొక్క మంత్లో ఎలా ఉంటుంది గర్భిణీ స్త్రీల యొక్క లక్షణాలు, అలాగే బిడ్డ యొక్క లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి ఆ 9 మంత్స్ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్కి సంబంధించి ముఖ్యమైన వీడియోస్ కూడా, ఆ వీడియోస్ కూడా మన ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్లో ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ చూసేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ పెడితే నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇవాల్టి స్పెషల్ టాపిక్, చలికాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా చలికాలం అంటేనే నార్మల్ పీపుల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. స్వెటర్లు వేసుకోవడం, ఉలెన్లు పెట్టుకోవడం, హెడ్కి కానీ చేతికి కాళ్ళకి గ్లౌజెస్ పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటాం. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా అదే ఫాలో అవుతూ ఉండాలి. వాళ్ళు చాలా వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. మంచి ఉలెన్ క్లాత్స్ వేసుకుంటూ ఉండాలి. అలాగే స్వెటర్ని ధరిస్తూ ఉండాలి. చేతులకి కాళ్ళకి గ్లౌజులు, సాక్స్లు వేసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఒక చెప్పుల జత వేరే సపరేట్గా పెట్టుకొని వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. చల్లనీళ్ళలోకి వెళ్ళే విషయాలకు చాలా దూరంగా ఉండాలి. అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లైక్ మంత్స్ ఉన్నాయనుకోండి, 1st మంత్, 2nd మంత్, 3rd మంత్ అలా ఉన్నారనుకోండి, మేము వాష్రూమ్స్ కడుగుతాము, మేము సింక్ కడుగుతాము, మేము గిన్నెలు కడుగుతాము అని చెప్పేసి వాటి జోలికి వెళ్ళకుండా ఈ వింటర్లో మట్టుకు ఆ 3 to 4 months చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఆ తర్వాత మెయిన్గా మన బట్టలతోనే మంచి వార్మ్ క్లాత్స్ వేసుకొని మంచి కవర్ చేసుకోవాలండి. అలాగే బాడీ డీహైడ్రేట్ కాకుండా చూడాలి. నార్మల్గా చలికాలంలో ఎవరికి కూడా వాటర్ సరిగా తాగబుద్ధి కాదు. వాటర్ తాగకపోవడం, సరిగా మోతాదు తీసుకోకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మరి ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు వాటర్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, వాళ్ళు ఎక్కువగా పాల రూపంలో, జ్యూసుల రూపంలో, సూపుల రూపంలో తీసుకోవాలండి. సో మరి అందరికి కూడా మార్నింగ్ లేవగానే చాయ్ తాగాలనిపిస్తూ ఉంటుంది. సో చాయ్ తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అలాగే సో చాయ్ ప్లేస్లో మంచి సూప్ తీసుకోండి. రాగి సూపు, అలాగే స్వీట్ కార్న్ సూప్, ఇవన్నీ కూడా మంచి కాల్షియం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి అవి తీసుకోవడం వల్ల బాడీ హాయిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. అలాగే బాడీ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల బాగా పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మనం రకరకాల మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటాము. సో అలాంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ వాటికి కొంచెం దూరంగా ఉండాలి. మరి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎటువంటి మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయాలి అని అంటే, మంచిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్, ఈ రెండు కూడా పర్వాలేదండి. వాటిని కూడా కాస్త వేడి చేసి చల్లార్చి ఆయిల్ని, గోరువెచ్చని ఆయిల్ని బాడీ మీద రాసుకుంటే హాయిగా ఉంటుంది. అలాగే పుట్ట మీద దురద ఉన్నా కూడా కాస్త కొబ్బరి నూనె మంచిగా వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా వేసుకొని సర్కిల్ మోషన్లో మర్దన చేసుకోవాలి. మన కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడ పగుళ్ళు ఉన్నా కూడా మీరు రకరకాల మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ కంటే కూడా మంచిగా ఈ విధంగా ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ యూజ్ చేయడం మంచిదండి. అలాగే కొబ్బరి నీళ్ళు, రాగి జావా ఇవన్నీ తీసుకోవచ్చు, డిహైడ్రేట్ కాకుండా బాడీ. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల
మళ్ళా లోపల బేబీకి జలుబు చేస్తుందేమో అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏం కాదండి, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ 7 లోపల లిక్విడ్ ఫుడ్ అనేది ఆఫ్ చేసేసాలి. ఎందుకంటే మాటికి టాయిలెట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి యూరిన్ ప్రాబ్లం కూడా అవుతుంది చలికాలంలో. కాబట్టి కొంచెం గోరువెచ్చని, మీరు ఎప్పుడు వాటర్ తాగినా కూడా కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకుంటూ ఉండాలి. బాడీకి సరిగా వాటర్ లేకపోతే లోపల ఉమ్మ నీరు తక్కువ పడిపోవడం కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాటర్ క్వాంటిటీ ప్లేస్లో చక్కగా మంచినీళ్ళు అలాగే గోరువెచ్చని చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత మీరు రాగి జావ అలాగే పాలు, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే జలుబు చేస్తుందేమో, లోపల బేబీకి డెలివరీ అయినాక కష్టమవుతుందేమో, నంజుతో పుడతారేమో అనుకుంటూ ఉంటారు. ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇటువంటివి ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ముఖ్యంగా అందులో ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్, అలాగే యాపిల్, బీట్రూట్, మన పొమోగ్రానైట్, అవి కూడా అన్నీ కొంచెం మిక్స్డ్ 2-3 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మిక్స్ చేసుకొని జ్యూస్ తాగినట్లయితే మీకు తగిన మోతాదులో హిమోగ్లోబిన్, ఐరన్ కూడా బాడీకి మంచిగా అందుతాయి. రేపు డెలివరీ అయినా కూడా రక్తం ఎక్కువ వెళ్ళినా కూడా మీ బాడీ నీరసం కాకుండా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ మంత్లీ 9 months ఉన్న వారైతే వీక్లీ హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి. అది వింటర్ అయినా, సమ్మర్ అయినా, రెయినీ సీజన్ అయినా. కాకపోతే ఈ వింటర్ అండ్ రెయినీ సీజన్లో మీరు తప్పకుండా మొహానికి మాస్క్ పెట్టుకోవాలి. చేతికి, కాళ్ళకి సాక్సెస్, గ్లౌజెస్, మీ ఒంటికి స్వెటరు, అలాగే మీ తలకి కుల్ల అవన్నీ పెట్టుకొని వెళ్ళాలి. ఎటువంటి గాలి చోరకుండా, బాడీలోకి వెళ్ళకుండా బాడీని వామ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో అలాగే మన చలికాలంలో గర్భిణీలు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎటువంటి ఫుడ్ తినాలో అనేది చూద్దాం ఇప్పుడు. మన ఆడవారి జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ప్రెగ్నెన్సీ కోసం చాలామంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఆ కళ నెరవేరుతుంది అని చెప్పి. కళ నెరవేరిన సమయానికి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో, మనం ఎంత హెల్తీగా ఉంటే లోపల బిడ్డ కూడా అంతే హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా బిడ్డకి జన్మనివ్వగలుగుతాము. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోతుందండి ఈ రోజులలో. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. మరి కడుపుతో ఉన్నప్పుడు ఎంత మంచి పౌష్టికాహారం తింటామో దాన్ని బట్టే బిడ్డ ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో, ఈ చలికాలంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మనం తీసుకోవాలన్నమాట. సో ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్తో పాటు అందులో మంచి పౌష్టికాహారం ఉందా లేదా, మంచి ప్రోటీన్లు ఉన్నాయా లేదా అనేది కూడా మనము ఆ ఫుడ్ మీద దృష్టి పెట్టుకోవాలి. మరి అలాంటివి ఏంటివి? మరి ఈ వింటర్ సీజన్లో ప్రెగ్నెన్సీ లేడీస్ కంపల్సరీగా ఏం ఫుడ్ తీసుకోవాలి అంటే, ముఖ్యంగా అందులో మన డైట్లో, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళ డైట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి. బాదం, కాజు, వాల్నట్స్ ఇవన్నీ కూడా తమ ఫుడ్లో ఏదో ఒక టైంలో, లేదా 1 hour 2 hours బ్రేక్ తీసుకొని ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా, ఆ టైంలో అయినా సరే డ్రై ఫ్రూట్స్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎగ్స్, నార్మల్గా నాన్ వెజ్ తినే వాళ్ళైతే కంపల్సరీగా రోజు ఒక గుడ్డు ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా తీసుకోవాలండి ఈ వింటర్లో. అలాగే ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే బచ్చల కూర, మెంతి కూర, అలాగే పాలకూర, ఇటువంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన కాన్స్టిట్యూషన్ అనేది తక్కువ అవుతుంది. సో ఏ సీజన్తో సంబంధం లేకుండా గర్భిణీల్లో చాలామంది కాన్స్టిట్యూషన్, వామిటింగ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత మంచి పౌష్టికాహారమైన ఫుడ్ తిన్నా వామిటింగ్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల మార్నింగ్ మోషన్ అవ్వడం కష్టమైపోతుంది, కాన్స్టిట్యూషన్ అనేది ఎదురవుతూ ఉంటుంది. సో కంపల్సరిగా వాళ్ళ ఫుడ్లో మనము ఈ ఆకుకూరలు అనేది యాడ్ చేసుకున్నట్లయితే, యాడ్ చేయించినట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి మంచి ప్రోటీన్లు అనేవి అందుతాయండి. సో ఈ ఆకుకూరల్లో ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీటి ద్వారా వాళ్ళకి విటమిన్ ఏ, సి, కేతో పాటు మంచి కాల్షియం, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషక విలువలు అనేవి వాళ్ళ బాడీకి చేరుతాయండి. సో కొంతమంది ఫిషెస్ కూడా వాళ్ళ డైట్లో చేర్చుకుంటారు. ఫిష్ అనేది అన్ని ఫిష్లు తినవద్దండి ప్రెగ్నెంట్ లేడీస్. సో అందులో కొన్ని ప్రత్యేకమైన ఫిష్ ఉంటుంది. సీ ఫిష్కి అస్సలు జోలికి వెళ్ళొద్దు. సో అది కాకుండా ఇంకా నార్మల్గా సాల్మన్, ట్యూనా అని చెప్పేసి కొన్ని ఫిషెస్ ఉంటాయంట. సో అటువంటి ఫిషెస్ని మాత్రమే మన ప్రెగ్నెంట్ లేడీస్ అనేది తీసుకోవాలి. అలాగే కొంతమందికి బాడీ అనేది చాలా వేడి చేస్తుంది ఫిష్ తింటే, చికెన్ తింటే. సో అటువంటి వాళ్ళు వాటి జోలికి వెళ్ళకపోవడమే బెటర్. సో కీమా వారానికి ఒకసారి అలా డైట్లో చేర్చుకోవడం కూడా మంచిది. సో చికెన్ని అలాగే బాగా మసాలావి, తర్వాత
ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్, మసాలా ఫుడ్స్ అటువంటివి ఏమీ తీసుకోకండి ఎక్కువగా. ఎంత చలికాలం అనగానే మనకు గుర్తొచ్చేది ఈవినింగ్ కాగానే మిర్చి బజ్జీలు. సో ఏదైనా స్నాక్ వేడివేడిగా తింటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. సో వేడివేడిగా స్నాక్ రూపంలో పల్లీలు అలా ఉడకబెట్టి కొంచెం వేయించుకొని తినొచ్చు. పెసళ్ళు, శనగలు, బొబ్బళ్ళు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఒక 3-4 విజిల్స్ పెట్టేసి మొద్దంతా నానబెట్టేసి మంచిగా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసి మెత్తగా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ప్లస్లో గియాన్ని యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్. యాక్చువల్లీ డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు అటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఒకవేళ లిక్విడ్ మీకు తగినంత వాటర్ బాడీకి చేరతలేదు అంటే అది జ్యూస్ రూపంలో, పాల రూపంలో, జావా రూపంలో, కొబ్బరి నీళ్ళు, చల్ల మజ్జిగ కూడా మన ఆఫ్టర్నూన్ సెక్షన్లో కంపల్సరీగా యాడ్ చేసుకోండి. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల శరీరం అనేది పేలిపోతూ ఉంటుంది, పగులుతూ ఉంటుంది. సో అలా పగలడం వల్ల రకరకాల మాయిశ్చరైజర్ క్రీమ్స్ అన్నీ పెడుతూ ఉంటాం. అవన్నీ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది కాదండి, దృష్టిలో పెట్టుకోండి. మీరు కనుక బాడీకి మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అంటే కంపల్సరీగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ని కాస్త గోరువెచ్చగా కాగబెట్టుకొని మంచిగా రాసుకొని హ్యాపీగా ఉండండి. మంచి బట్టలు ధరించండి. హ్యాపీగా బిడ్డకి జన్మనివ్వండి. ఇవ్వండి వింటర్ సీజన్లో ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఫుడ్ విషయంలో, బేబీ విషయంలో. సో మరొక వీక్తో మరొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇన్ఫర్మేషన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. మంచి 12 పాపకో బాబుకు జన్మనివ్వండి. థ్యాంక్ యూ. బాయ్.